ఇంత నిబద్ధతగా ఇంత అంకిత భావంతో పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వం పైన కోట్ల లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు రావడాన్ని ఎలా చూడాలి? ప్రజలు చాలా గుడ్డిగా నమ్మి ఆయన ఏది చెప్తే ఆయన వెనక అలా వెళ్ళిపోయారు. నేను వీళ్ళని గొర్రెలని అన్ను, ఫాలోవర్స్ అంటాను నేను. ఎందుకనంటే నా నేల మీద ప్రేమతో నా నాయకుడు ఒకడు పిలుస్తున్నాడు అంటే నేను వెళ్ళాను అని అంటే నేను ఫాలోవర్ని. ఓకే అండి, అటువంటి ఫాలోవర్స్ అందరికీ కూడా కలుక్కుమనే విధంగా ఒక చిన్న శంకని మనసులో పడేసే విధంగా ప్రతిపక్షాలకు అవకాశం ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారు? అది దాని మీద ఏమైనా చర్చ జరిగిందా అంతర్గతంగా? మొన్న ఓటమి తర్వాత వరుసగా అన్ని కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన మీటింగులు జరిగినాయి. ప్రధానంగా దాన్ని హరీష్ గారు, కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ మీటింగ్ మా జిల్లాకు సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. మేము కూడా అందులో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. కాన్స్టిట్యున్సీస్లో ఆ మీటింగ్కి ముందు కేటీఆర్ గారు, హరీష్ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ హాల్లో మనమంతా మన కుటుంబమే ఉన్నాం, ఇక్కడ మన కుటుంబ సభ్యులమే ఉన్నాం. ఏం జరిగింది, మనం మీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోయినాం, మీరు ఓపెన్గా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంటే ఒక్కొక్కరు లేచి చెప్పారు. కొంతమంది మీరే కారణం అన్నారు కేటీఆర్ని, కొంతమంది మీరే కారణం అన్నారు హరీష్ని, కొంతమంది కేసీఆర్ గారే కారణం అన్నారు. ఇంత లోతు చర్చ జరిగింది. ఇంకొంతమంది సరే అవతల మనకి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ గేమ్లో మనం దెబ్బతిన్నాం అనేది కొంతమంది అన్నారు. కొన్ని పాలసీలకు సంబంధించిన చర్చ కూడా వచ్చింది, దళిత బంధు లాంటి అంశాల చర్చకు వచ్చింది. కానీ మీరు చెప్పిన ఈ కరప్షను, అది మీరు కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒకటి మొన్ననే అసెంబ్లీలో లెక్కలతో సహా, కాగ్ లెక్కలతో సహా పెట్టింది. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఇంకా ఆయన ఇష్టం ఆ ఆరోపణలు. యాక్చువల్గా కాళేశ్వరం నిర్మాణానికి కూడా అంత ఖర్చు కాలే, అంత అవినీతి అనేది ఇంపాసిబుల్. రెండోది, ఎంత అవినీతి ప్రాజెక్ట్ అనవసరం అంటున్నారుగా, తెలంగాణకి మేలు కాదంటున్నారుగా. లేదండి, ఇప్పుడు మీరు చూడండి, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ని కూడా దాటి తెలంగాణలో వరి ఉత్పత్తి జరుగుతుంది ఈరోజు. నేను మా ఊరి గురించి చెప్తా. మా ఊరిలో 6-7 లక్షలు ఎకరం ఉండే భూమి, మాది మారుమూల ప్రాంతం, కర్ణాటక బార్డర్, తాండూరులో కానీ నారాయణఖేడ్లో కానీ 25 లక్షలకు తక్కువ ఎక్కడ తెలంగాణలో భూమి లేదు ఈరోజు. 6 లక్షలు ఉండే బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ముందు. అండ్ మా దగ్గర నీళ్లు 150-170 ఫీట్లు వేస్తే బోరు పడేది కాదు. ఇప్పుడు 60-70 ఫీట్లలో మిషన్ కాకతీయ ద్వారా గ్రౌండ్ వాటరు విపరీతంగా పెరిగింది. హరితహారం ద్వారా ఎకోసిస్టమ్ చాలా బ్యాలెన్స్ అయింది. అండ్ 24 గంటల కరెంట్ ద్వారా పంట కొనడం కానీ, రైతు బంధు కానీ అసలు ఏ రోజు ఆగలేదు. కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన కరప్షన్ కంటే కూడా ఎక్కువ పనిచేసింది ప్రజల మస్తిష్కాల్లో. సార్ ఎవరికి టైం ఇవ్వడం లేదు, ఎవరిని కలవడం లేదు అనేది చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళగలిగింది.